Hello, Nenu Rashi Singh. Congratulations to Volga Videos for getting 18 million subscribers. Please share, like, and follow. Thank you. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజు స్టైల్ మారింది, రూట్ మారింది, అన్నీ మారినాయి. సో కాస్ట్యూమ్ కూడా చాలా థీమ్ వైజ్గా చాలా పక్కడబందిగా ప్లాన్ చేసాం. మైక్ ఇదంతా ఎందుకో తెలుసా, మన ముందుకి థియేటర్స్లో జనవరి సీజన్లో అయితే రాబోతుంది అనమాట మదం సినిమా. సో ఆ మూవీ టీం అందరం అంతా ఉన్నారు, మెయిన్ లీడ్స్ అయితే మనతో ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడదాం, ఈ స్టైల్ ఆ వైబ్ ఏంటి అన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఈ ఆలస్యం చేయకుండా ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. హ్యావ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి చూసుకుంటే అనురూప్ గారు ఉన్నారు, ఆ తర్వాత లతా విశ్వనాథ్ గారు ఉన్నారు, అండ్ ఆ తర్వాత హర్ష గారు ఉన్నారు అనమాట. వన్స్ అగైన్ హాయ్ అందరికి. మీరు మాట్లాడరా? నేనా మాట్లాడతారా? అదే హాయ్ చెప్తుంటే చూస్తా ఎలా మాట్లాడుతున్నా చూస్తున్నా. సో కళ్ళజోళ్ళు ఉంచుదామా ఇంటర్వ్యూ అయ్యేంత వరకు, తీసేద్దామా? చాయిస్ మీదే. డెఫినెట్ గా. ఎలా అనిపించింది? నాకు చాలా చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూసాక కళ్ళు చెదిరిపోయినాయి వర్మ. మదం చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? సో స్టార్టింగ్ ఫ్రమ్ అది డిఫరెంట్ గా ఎవరు కాలకుండా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ నేను ఇప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా చేశాను. సో ఫుల్ లెంత్ మూవీ చేయడం చాలా మంచిగా అనిపించింది. బాగా సన్నం అయిపోయారు కదా అప్పటికి ఇప్పటికి. కొంచెం అదే కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంది. అందులో రా అండ్ రస్టిక్ క్రైమ్ కాదు, రా అండ్ రస్టిక్ ప్రేమ కథ అనాలా, రా అండ్ రస్టిక్ క్రైమ్ కథ అనాలా? అది హై ఎమోషనల్ రివెంజ్ డ్రామా. రివెంజ్ డ్రామా. సూపర్. మీకు ఎలా అనిపించింది మదం సినిమా చేసి వచ్చిన తర్వాత? హౌ వాజ్ యువర్ ఫీలింగ్ లత? దేవర పాప అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంతకుముందు మూవీ రిలీజ్ కాకముందు ఎలా అంటే అందరూ జాన్వీ కపూర్ దేవర పాప అంటుండే, తర్వాత మీమ్స్ లో అన్ని నన్ను దేవర పాప అంటుంటే, తర్వాత ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు ఎవరు క్లోజ్ పెడతారంటే దేవర పాపకి అంటారు. సో ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్స్ అన్నమాట. ఓకే, హార్ట్ వార్మింగ్ గా అనిపిస్తుంటుంది. అవును, దేవర పాప అంటే మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంటది అనమాట. అండ్ కమింగ్ టు యూ, మీకు ఎలా అనిపించింది నాన్నగారు? ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనోడు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒకటి. ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. ఓకే. సో అంతా ప్రాపర్ ప్లాన్ గా చేసుకున్నాం, అంత నీట్ గా షూట్ అంతా అయితే బాగుంది. ఇంకా ట్రైలర్ చూసారు కదా, చాలా బాగుంది ట్రైలర్ అయితే నిజంగా. ఇంకా అదే ఇంకా మేము ఉన్నది కొంచెం నాట్ నోన్ ఫేస్ కాకుండా కొంచెం మా దాంట్లో సెలబ్రిటీస్ దేవరా పాప, పాప వీళ్ళందరిని పెట్టుకొని బాగానే లాగామన్నమాట. ఓకే, పాపలతోటి వీళ్ళు ఏం రచ్చ చేశారన్నది మీరు తెలుసుకోవాలంటే మాత్రం అంటే ఎలా మీ ఇద్దరిలో కల్లా, మీ ముగ్గురులో కల్లా నాకు సైలెంట్ హర్ష అని అనిపిస్తుంది. లేదా ఈయన కూడా ఇంటర్వ్యూ కోసం సైలెంట్ గా ఉన్నారా అంటే? సైలెంట్ వైలెంట్ మనోడు. అలా ఏం లేదు, మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, సబ్జెక్ట్ ఒకళ్ళు క్లారిటీగా చెప్తారు కదా. అంటే మీరు చెప్పరా? మీకు క్లారిటీ లేదా? మీరు క్లారిటీగా మాట్లాడరా? క్లారిటీ ఉంది. అదే అంటే ఇది అన్ని సినిమాలా కాదనమాట. దీనికి ఏమి అంటే స్టోరీ రాసింది ప్రొడ్యూసర్ ఇట్ సెల్ఫ్. ఆయన అక్కడ బిలీవ్ చేసాడు ఆ స్టోరీని. ఓకే. దాన్ని వంశీకృష్ణ మల్ల గారు, దాన్ని డిఓపి రవికుమార్ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అది యాక్చువల్లీ స్టోరీగా చదివినప్పుడు మనకి ఒక విజన్ ఉంటది, దానికి బియాండ్ 100% అది పోర్ట్రే అయింది అనమాట. ఈ సినిమా గురించి అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం ఏంటంటే, ఈవెన్ వాళ్ళు రాసుకున్నప్పుడు కూడా దీనికి ఏమి కొత్తగా అంటే ఆల్రెడీ నేమ్ ఉన్న యాక్టర్స్ చేయాల్సిన ఏం పని లేదండి. ఎందుకంటే స్టోరీయే ఉంది, కంటెంటే ఉంది. ఇప్పుడు మన కంటెంట్ ఉన్నప్పుడు నీకు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనే రోజు కాదు. డెఫినెట్లీ అంతే కదా. ఇప్పుడు హీరో బేస్ మీద కథ రాయటం వేరు, కథ నుండి హీరోలు పుట్టడం వేరు. ఎగ్జాక్ట్లీ. ఇది అలాంటిది అనమాట. దీని నుండి ఒక సపరేట్ పేరు వస్తుంది ఎవరికైనా. అలాంటిది దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఇప్పుడు సినిమాలు మనం ఎన్నైనా చేయొచ్చు, లవ్ స్టోరీ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఒక కంటెంట్ ఉన్న కథ స్టోరీ మనం పడినప్పుడు ఆ వైబ్ వేరే ఉంటుందండి. ఇప్పుడు సైలెన్స్ అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉండదు, మనకి సినిమాలో ఉండదు. అవును, అది ఫుల్ వైలెంటే. అవును, దానికి ముందు సైలెంట్ బెస్టే. లేదు, ఈయన సైలెంట్ అని అంటున్నారు కానీ మాట్లాడే ప్రతి పదం ఎక్కడికో కనెక్ట్ అవుతుంది. చాలా డెప్త్ ఉంది మీ మాటల్లో, అసలు చాలా అంటే చాలా డెప్త్ ఉంది అనమాట. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 million సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.